ఇళ్ల మధ్య ఇరుక్కుపోయిన ఎండు సొప్ప ట్రాక్టర్లు. అసలే ఎండాకాలం, ఒకవైపు ఎండలు మండిపోతుంటే మరోవైపు నీటి లభ్యత తగ్గిపోయింది. చెరువులు సైతం ఇంకిపోవడంతో పచ్చిగడ్డి దొరకడమే గగనమైపోయింది. దీంతో గడ్డి ట్రాక్టర్లకు మంచి గిరాకీ పెరిగింది. ఈ క్రమంలోనే ఎర్రగొండపాలెం పట్టణంలోని వినుకొండ రోడ్డు పక్క వీధిలో ఓ ఘటన జరిగింది. గేదెలకు మేత కోసం కొనుగోలు చేసిన మొక్కజొన్న ఎండు చొప్ప ట్రాక్టర్లు ఇళ్ల సందులో మిద్దెల మధ్య ఇరుక్కుపోయింది. ట్రాక్టర్ డ్రైవర్లు బయటకు తీయలేక, ఇరుక్కున్న ట్రాక్టర్ బయటకు రాలేక అష్టకష్టాలు పడ్డారు. ఆ వీధిలో రాకపోకలు ఆగిపోవడంతో అక్కడి ప్రజలు పక్క వీధుల నుండి రాకపోకలు సాగించారు. ట్రాక్టర్ను బయటకు తీసేందుకు విశ్వ ప్రయత్నం చేశారు. అయినా డ్రైవర్ వల్ల కాలేదు. ఏం చేయాలో అర్థం కాలేదు. అప్పటికే ట్రాక్టర్ ఇరుక్కుపోయి గంట దాటిపోయింది. ఇక ఆ వీధిలో అడ్డంగా ఉన్న నీటి ట్యాంకర్ను తొలగించి డ్రైవర్తో కలిసి రైతులు బయటకు తీశారు. గడ్డిని కొనుగోలు చేసిన వ్యక్తి ట్రాక్టర్కు ముందు ఉండి సొప్ప ట్రాక్టర్ను తీసుకుపోయారు. ఎంతసేపు ప్రయత్నించిన తర్వాత ఇటకేలకు ట్రాక్టర్ బయటపడింది.